హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్ఆర్ స్టడీస్. మనం ప్రీవియస్ వీడియోలో సర్కిల్కి 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఎలా కనిపెట్టాలో మనం నేర్చుకున్నాం కదా, విత్ మార్క్స్ ఎక్స్ప్లెనేషన్తో సహా. ఇప్పుడు ఇంకొక సమ్ని నేర్చుకుందాం. మీరు ఆ ప్లేలిస్ట్ని కనుక మిస్ అయినట్లయితే, అంటే నేను సర్కిల్స్కి ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను. అందులో కాన్సెప్ట్ వైజ్గా ప్రతి సమ్ని నేను చేసుకుంటూ వస్తున్నాను. ఆ ప్లేలిస్ట్ కనుక మీకు అవసరమైతే ఇక్కడ ఐ బటన్ని క్లిక్ చేస్తే వస్తుంది, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ సమ్. ఫస్ట్ ఇదే మనం నేర్చుకోబోయే సమ్ ఏంటంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 4,1 అండ్ 6,5 అండ్ హ్యావ్ ద సెంటర్ ఆన్ ద లైన్. ఈ లైన్ మీద సెంటర్ ఉందంట. ఇప్పుడు మనం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం సర్కిల్ డయాగ్రామ్ వేద్దాం. ఫస్ట్ సర్కిల్ డయాగ్రామ్ వేసి నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సమ్ని చూసుకుంటే, ఒక సర్కిల్ ఒకటి ఉంది. ఇది సెంటర్ నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది. ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ లైన్ డ్రా చేసినప్పుడు 2 పాయింట్స్ దాని మీద, అంటే సర్కిల్ మీద 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ 6,5 ఒక పాయింట్, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి 4,1 ఉంది కదా, అదే నెక్స్ట్ పాయింట్. అయితే మనకి ఈక్వేషన్ కూడా ఇచ్చారు. ఆ ఈక్వేషన్ ఏంటంటే 4x + y - 16 = 0. ఇదే మనకి ఇచ్చిన పిక్చర్. అంటే పిక్చర్ రూపంలో ఇస్తే మనకి ఇచ్చిన సమ్ని ఇలా ఉంటుంది. ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్కి సెంటర్ నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది. ఆ సర్కిల్ మీద ఆనుకొని ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందో కనుక్కోమన్నారు. సో డయాగ్రామ్ అర్థమైంది కదా. ఇప్పుడే నేను స్టెప్ టు స్టెప్ మార్క్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది, అంతేకాకుండా క్లీన్ అంటే థియరీ పార్ట్ కూడా రాస్తాను. థియరీ పార్ట్ రాసినందుకు మనకు 1 మార్క్ ఉంటుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏం రాద్దామంటే, లెట్ ఆన్సర్ ఏంటి, సొల్యూషన్. ఇది సొల్యూషన్ చూసుకుంటే, ఫస్ట్ లెట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. జనరల్ ఈక్వేషన్ మీకు తెలుసు కదా, x² + y² + 2gx + 2fy + c = 0. దీన్ని నేను ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటా. నెక్స్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ని సెంటర్, అంటే సెంటర్ -g, -f అవుతుంది. ఈజ్ లైస్ ఆన్ ద లైన్. సర్కిల్కి సెంటర్ని తీసుకువెళ్ళి దీంట్లో పెట్టాలి. చూడండి, నేను ఆ స్టెప్ వేస్తున్నాను. 4x + y - 16, ఎందుకంటే సర్కిల్ సెంటర్ నుంచి లైన్ పాస్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ -g - fని xy ప్లేస్లో నేను రీప్లేస్ చేస్తున్నాను. 4 - g + -f - 16 = 0. -4g - f - 16 = 0. మైనస్ కామన్ తీస్తే 4g, ఇక్కడ +f + 16 = 0. సో దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ, అంటే ఈక్వేషన్ 1 అంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్ పాసింగ్ త్రూ 1. చూడండి, ఇప్పుడు నేనేం రాస్తున్నానో, పాయింట్ అంటే ఫస్ట్ ఈ పాయింట్లో నుంచి మనకి సర్కిల్ అనేది పోతుంది కదా. ఇప్పుడు ఈ ఒక ఫస్ట్ పాయింట్ తీసుకుందాం, సెకండ్ పాయింట్ తీసుకుందాం, 2 ఈక్వేషన్ని మనం రాబడదాం. చూడండి,
4,1 నేను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో నేను సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ అంటే ఇది ఎక్స్, ఇది వై. సబ్మిట్ చేయండి, ఏమొస్తుందో చూడండి. 4² ప్లస్ 1² ప్లస్ 2g. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇది పెట్టాలి, వై ప్లేస్లో ఇది పెట్టాలి. 2f1 ప్లస్ సి, కాన్స్టెంట్ సి ఇలా ఉంచుతాం. 4² 16 ప్లస్ 1 ప్లస్ 4 2s are 8g ప్లస్ 2f ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 0. దీన్ని కన్వీనియంట్ కోసం నేను ఎలా రాస్తానో ఒకసారి చూడండి. దీని కన్వీనియంట్ కోసం నేను ఇక్కడ 8g ప్లస్ 2f ప్లస్ సి 16 ప్లస్ 1 17 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాను. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇచ్చారు కదా, ఇంకొక పాయింట్ని సబ్మిట్ చేద్దాం. 6,5 ఇచ్చారు, ఆ పాయింట్ని కూడా సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే జనరల్ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే ఏమొస్తుంది? 36. నేను డైరెక్ట్గా వేస్తున్నాను. 25 ప్లస్ 2g ఇంటూ 6 ప్లస్ 2f ఇంటూ y ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. 36 ప్లస్ 25 ప్లస్ 12g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి, ఇప్పుడు ఈ 2ని యాడ్ చేయండి. ఇచ్చిన ఈక్వేషన్ లాగా దీన్ని కూడా ఒక ఫామ్లోకి తెచ్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 61 ఇస్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ని 4 అనుకోండి. నెక్స్ట్ స్టెప్లో మనం ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈక్వేషన్ 4 నుంచి ఈక్వేషన్ 3ని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 3 ఏంటి మనకి? ఈక్వేషన్ 4 నుంచి చూద్దాం. ఈక్వేషన్ 4 నుంచి కదా, ఫస్ట్ ఈక్వేషన్ 4 రాసుకుందాం. ఈక్వేషన్ 4 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 61 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి? ఇది 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే సింబల్స్ మారుతాయి. ప్లస్ ఉంది, మైనస్ వస్తుంది. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. సో ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ 4g, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 4g ప్లస్ 8f క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు 44 వస్తుంది. అన్నిటిలో నుంచి నేను 4ని కామన్ తీస్తాను, ఇజ్ ఈక్వల్స్ టు 0. అన్నిటిలో నుంచి 4ని కామన్ తీస్తాను. కామన్ తీస్తే g ప్లస్ 2f ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇట్ ఈజ్ అజ్యూమ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో మనకి ఈ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే 2ని కానీ 5ని కానీ 3ని కానీ 5ని కానీ 4ని కానీ 5ని కానీ ఏదో ఒక పేరు తీసుకొని ఆ రెండింటిని సాల్వ్ చేయాల్సి వస్తుంది. నేను 2 తీసుకుంటాను ఎగ్జాంపుల్. 2 ఈక్వేషన్ మనకి ఇదిగోండి, ఇక్కడ మీకు కనపడుతుంది కదా 2 ఈక్వేషన్. ఇది సాల్వ్ ఈక్వేషన్ అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 5. సో ఈ 2ని సాల్వ్ చేద్దాం మనం. ఫస్ట్ ఈక్వేషన్ 2ని రాసుకుందాం. 4g ప్లస్ f ప్లస్ 16 ఇస్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ 5th ఈక్వేషన్ రాసుకుందాం. g ప్లస్ 2f ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. చూసారు కదా. సో ఇక్కడ మనం ఒక టర్మ్ని క్యాన్సిల్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్న కోఫిషియంట్తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాను, ఇక్కడ ఉన్న దాంతో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాను. అంటే ఇది మనకి ఎలా వస్తుందంటే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 కదా, మనం చూసినాం కదా.
ఇది ఈక్వేషన్ నెంబర్ 5 కదా, అంటే 2 ఇంటూ ఈక్వేషన్ 2 ఇంటూ 1 అండ్ ఈక్వేషన్ 5 ఇంటూ 4. అర్థమైంది కదా. ఈ 1 ఉంది కదా ఇక్కడ ముందుల కోఎఫిషియంట్, దాన్ని సెకండ్ ఈక్వేషన్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అదే నేను మీకు ఇక్కడ డీటెయిల్గా రాశాను. అలా చేస్తే ఏమొస్తుందంటే ఇది యాస్టీజ్గా వస్తుంది, అంటే 1తో ఇంటూ చేస్తే అదే వస్తుంది కదా. 4g ప్లస్ ఎఫ్ ప్లస్ ఇక్కడ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4తో మల్టిప్లికేషన్ చేయండి. 4g ప్లస్ 8f ప్లస్ 44 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే సైన్స్ మారుతాయి, మైనస్ చేద్దాం. అప్పుడు మైనస్ చేస్తేనే మనకి ఇది క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ప్లస్ ఉంది, మైనస్ ప్లస్ ఉంది, మైనస్ క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 7f, ఇక్కడ మైనస్, ఇక్కడ మనకేమొస్తుంది 28 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 7f మైనస్ 7f ఈజ్ ఈక్వల్స్ టు 28. f ఈజ్ ఈక్వల్స్ టు మనకేమొస్తుంది 28/7 మైనస్ ఉంది ఇక్కడ. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఫైనల్గా ఏం కన్క్లూడ్ చేయొచ్చు, ఎఫ్ అంటే ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే -4. సో ఎఫ్ మనకి -4 వచ్చింది. -4ని మీరు చాలామంది తప్పు చేసేది ఏంటంటే, మనం ఇలా చేస్తే వచ్చిన ఈక్వేషన్లో సబ్మిట్ చేయకూడదు. ఇట్ ఈజ్ రాంగ్. మనం వచ్చిన ఈక్వేషన్ని దేంట్లో సబ్మిట్ చేయాలి, రైట్ అవ్వడం కోసం దీంట్లో కానీ దీంట్లో కానీ సబ్మిట్ చేయాలి, దీంట్లో కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నేను సబ్మిట్ చేస్తున్నాను, 2లో సబ్మిట్ చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ ఓకే 5లో సబ్మిట్ చేద్దాం, చాలా ఈజీగా వస్తుంది కదా. g ప్లస్ 2 ఎఫ్ ప్లేస్లో -4 ప్లస్ 11, ఏది ఈజీగా ఉంటుందో దానికోసం చూసుకోండి మీరు, అంతేకాని ఎక్స్ట్రా చేయాలనుకోవద్దు. ఎందుకంటే మీకు మల్టిప్లికేషన్లో ఎక్కడైనా తప్పు వచ్చిందంటే ఆన్సర్ కూడా రాంగ్ వస్తుంది. సో ఈజీగా ఉండేదానికి వెళ్ళండి. నేనైతే ప్రిఫర్ చేసేది అది. g ప్లస్ -8 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 8లో నుంచి -3 తీసేస్తే ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే 3 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0, అంటే +3 వస్తుంది. g ఈజ్ ఈక్వల్స్ టు -3 అవుతుంది. సో అర్థమైంది కదా, g ఈజ్ ఈక్వల్స్ టు -3 అవుతుంది. సో మనకి g వాల్యూ వచ్చింది, అదే f వాల్యూ కూడా వచ్చింది. నెక్స్ట్ మనం కన్క్లూడ్ చేయాల్సింది c వాల్యూ. c వాల్యూ కోసం నేను ఎలా వెళ్తానంటే ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి వెళ్తాను. ఈక్వేషన్ 3 ఏముందో మీరు ఒకసారి చూడండి. ఈక్వేషన్ 3 మనకి 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆ ప్లేస్లో మనకి ఎఫ్ జీ వాల్యూ సబ్మిట్ చేస్తే సిఏ కాబట్టి కాన్స్టెంట్, సి వాల్యూ మనకి వస్తుంది. చూడండి ఏం చేస్తాను నేను. 8 -3 ప్లస్ 2 -4 ప్లస్ సి ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 0. -24 ప్లస్ అంటే -8 ప్లస్ 17 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో finally we conclude that c is equals to how much, 15. So we got all the values and we have need to put the all values in general equation of the circle. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో ఈ 3 పాయింట్స్ సబ్మిట్ చేస్తే మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. సో ఆ ఈక్వేషన్ అంటే నేను ఇక్కడ రాస్తున్నాను. పుట్ ద లాస్ట్ ఫైనల్ వర్డ్, అంటే మీరు కన్క్లూజన్ ఇవ్వాలి. కన్క్లూజన్ ఇస్తే మీరు మొత్తం అన్నం తిన్న తర్వాత పెరుగన్నం తింటే ఎలా కంప్లీట్నెస్ అవుతుందో ఇలా సమ్ మొత్తం రాసిన తర్వాత సమ్కి కన్క్లూజన్ ఉండాలి. కన్క్లూజన్ ఉంటే మీకు సమ్ డీటెయిల్గా అర్థమైందని చెప్పి కరెక్షన్ చేసే ఇన్సులేటర్కి మీకు అర్థమవుతుంది. సో మీరు కన్క్లూజన్ మర్చిపోకండి. పుట్ ద వాల్యూస్ ఆఫ్ జిఎఫ్సి, ఏ వాల్యూస్ వానికి అర్థం కావాలి కాబట్టి జిఎఫ్సి అని మనం మెన్షన్ చేయాలి ఇన్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే వీ గెట్ మనకేమొస్తుందంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. అది ఎలా అంటే చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ దేర్ఫోర్ x² ప్లస్ y² minus 6x minus 8y plus 15 is equals to 0. సో నేను ఇక్కడ డైరెక్ట్గా రాశాను కదా, మీరు
అర్థమైందో అర్థం కాలేదో లేదా మీకు కరెక్ట్ ఆన్సర్ ఇలా వచ్చిందో లేదో సబ్మిట్ చేస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. అంతేకాదు నేను సర్కిల్కి సంబంధించి ఇలా చాప్టర్ వైజ్గా అంటే సర్కిల్సే కాదు అన్ని చాప్టర్స్ని నేను కవర్ చేస్తూ ఇలా సమ్స్ని మార్క్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మీకు కావాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయి ఉండాలి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతేకాదు ఈ సర్కిల్స్ పూర్తి ప్లేలిస్ట్ని నేను ఇక్కడ ఐ బటన్లో ఉంచుతున్నాను. ఈ ఐ బటన్ని మీరు క్లిక్ చేసి మీరు మన ఛానల్లోకి రీడైరెక్ట్ అయ్యి ఆ ప్లేలిస్ట్ని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా నేను మీకోసం సమ్స్ అనేది క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ యూ ఇన్ ద అనదర్ సమ్. అంటిల్ బాయ్.